ఫెలోపియన్ ట్యూబ్స్ ఆకారం ను మెకానిజం ఎలా పనిచేస్తాయి అనేది తెలుసుకుంటాం. ఫెలోపియన్ ట్యూబ్స్ ని ఓవిడక్స్ లేదా యూట్రైన్ ట్యూబ్స్ కూడా అంటారు. ఇవి చాలా సన్నటి స్లెండర్ ట్యూబ్స్ అన్నమాట, చాలా సన్నటి ట్యూబ్స్. ఇవి ఓవరీస్ ని, అండాశయాల్ని యూట్రస్ తో కనెక్ట్ చేస్తాయి. ఎలా అనేది తెలుసుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేస్తే ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో. ఎందుకంటే అండం రిలీజ్ అయినప్పుడు అది ట్యూబ్స్ లోకి రావడము, అక్కడ ఫలదీకరణం అవడము, అక్కడ తయారైన ఎంబ్రియో గర్భసంచిలోకి వెళ్ళడము, ఇవన్నీ ట్యూబ్ ద్వారా అయ్యే ప్రొసీజర్స్ అన్నమాట. సో దీని గురించి డీటెయిల్డ్ గా కనుక్కుందాం. ముందు ఎనాటమీ అంటే ఆకారం. ఫెలోపియన్ ట్యూబ్స్ యూజువలీ 10 to 12 సెంటీమీటర్స్ లెంత్ లో ఉంటాయి. వీటిని వివిధ పార్ట్స్ లోకి డివైడ్ చేయొచ్చు. ఫిమ్రే గురించి మాట్లాడతాం. డిస్టల్ ఎండ్ అంటారు ఫెలోపియన్ ట్యూబ్స్. కార్నర్ ఎండ్ అంటే అండాశయాల దగ్గర ఉన్న ఎండ్ ని ఫిమ్రే అంటారు. వీటిలో ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ ఉంటాయి, వేల్ లాగా. ఇవి ఓవరీస్ మీద ఎక్స్టెండ్ అవుతాయి. ఈ ఫిమ్రే చాలా ఇంపార్టెంట్. అండం రిలీజ్ అయినప్పుడు ఆ అండం ని క్యాప్చర్ చేసి ట్యూబ్స్ లోకి తీసుకెళ్లడానికి ఈ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్స్ చాలా ఇంపార్టెంట్.